కటూరి ప్రకాశం పంతులు నాటకం చేస్తున్నాం. రేపు మా బడిలో స్వాతంత్ర సంబరాలు జరుగుతున్నాయి. అందులో క్విజ్ పోటీలు ఉన్నాయి తాతగారు. అవునా, మీరు కూడా పాల్గొంటున్నారా? అందరం పాల్గొంటున్నాం. అందరం ఒకటే చెట్టు తాతగారు. స్వాతంత్ర సమరయోధులు వారి బిరుదుల అంశంపై క్విజ్ పోటీలు. అవునా, మీకు తెలిసిన స్వాతంత్ర సమరయోధుల పేరు చెప్పండి. అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ మొదలైన వారు తాతగారు. చాలా బాగా చెప్పావు. ఇలా ఎంతో మంది స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఆంగ్లేయుల తుపాకీకి ఎదురు నిలిచే ఎందరో నాయకులు చాలా పోరాటం చేశారు. ఆయన ఎవరు, ఎప్పుడు ఎక్కడ పుట్టారు తాతయ్య? ప్రకాశం పంతులు గారు 1823వ తేదీన ఒంగోలుకు సమీపంలోని వినోదరాయుని పాలెంలో జన్మించారు. ఆయన తల్లి సుబ్బమ్మ, తండ్రి గోపాలకృష్ణయ్య. ఆయన ప్రాథమిక విద్య కొన్నాళ్ళు వల్లూరులోను, మరికొన్నాళ్ళు అదంకిలో జరిగింది. ఆంగ్ల విద్య చదివితే సులభంగా ఉద్యోగాలు వస్తాయని ఆయన తండ్రి ప్రకాశాన్ని నాయుడుపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఆయన బాగా చదువుకున్నారా తాతయ్య? ఆయన చాలా తెలివైన వారు. ఆటల్లోనూ నాటకంలోనూ చాలా ఎక్కువగా పాల్గొనేవారు. కానీ చదువును మాత్రం అస్సలు అశ్రద్ధ చేసేవాడు కాదు. ప్రకాశం 12వ వయస్సులోనే తన తండ్రి మరణించాడు. మొత్తం కుటుంబ బాధ్యతలు అన్నీ వాళ్ళ తల్లిపై పడింది. పిల్లల చదువు కోసం వాళ్ళ తల్లి ఊటకూలతో ఇల్లు నడిపేవాడు. మెట్రికులేషన్ పాస్ అయిన తరువాత ప్రకాశాన్ని తన మేనమామ కూతురు హన్మాయమ్మతో వివాహం జరిగింది. చిన్నప్పటి నుంచి ప్రకాశానికి లీడరు అవ్వాలని కోరిక ఉండేది. హనుమంతరావు మాస్టర్ సహాయంతో అతను ఎఫ్ఏలో చేరారు. తర్వాత మద్రాసు వెళ్ళి కష్టపడి చదివి న్యాయవాద విద్య పూర్తి చేశారు. బారిస్టర్ చదివారా తాతయ్య? ఆయన బారిస్టరు ఇంగ్లాండ్ వెళ్ళి వాళ్ళ స్నేహితుల వద్ద అప్పు చేసి కొంటిపాటుతో వాళ్ళ వెళ్ళి బారిస్టరు చదివారు. ఆయన తిరిగి వచ్చి మద్రాసు హైకోర్టులో గ్రేడ్ 1 లీడరు ఉంటూ బారిస్టర్ సంఘానికి అధ్యక్షుడైనాడు. ఆయన బారిస్టరు వృత్తిని, న్యాయవాద వృత్తులను, కోర్టు కేసులను పరిష్కారాలను తెలుపుతూ లాటేను అనే పత్రికను నడిపారు. ఆయన కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా తాతగారు? ఆయన న్యాయవాద వృత్తి నొకాలుగా వదిలేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. ఆయన స్వరాజ్య అనే పత్రికను నడిపారు. దాని తర్వాత ఏమైంది తాతయ్య? దాని తర్వాత ఏమైంది తాతయ్య? మన దేశంలో జరిగే రాజ్యాంగ సంస్కరణలు తెలుసుకోవడానికి ఆంగ్ల ప్రభుత్వం సైమన్ కమిషన్ ప్రారంభించింది. కానీ ప్రకాశం ఉద్యమకారులతో కలిసి నల్ల బ్యాచ్లు వేసుకొని సైమన్ గోపాక్యాన్ని తరిమి కొట్టేశారు. ఆంగ్లేయుల తుపాకీకి రొమ్ము చూపి
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన చాలా గొప్పవారు తాతయ్య. ఎవరు పుట్టగానే గొప్ప వ్యక్తులుగా జన్మించరు. పట్టుదల, కృషి ఉంటే సామాన్యులు సైతం కూడా గొప్ప వ్యక్తులుగా అవుతారు. ఇప్పుడు ప్రకాశం జీవితం ఒక చక్కని ఉదాహరణ. ఆయన ఎప్పుడు మరణించారు తాతయ్య? ప్రకాశం 1957 సంవత్సరం మే 19న స్వర్గస్థులయ్యారు. ఆయన మీద గల గౌరవంతో ఆయన జన్మించిన జిల్లా ప్రభుత్వం ప్రకాశం జిల్లా అని పేరు పెట్టింది. ఓ పిల్లలు, ఇంకా భోజనం చేద్దాం పదండి.